మంట పెడితేనే పుట్టలో ఉన్నది బయటకు వస్తుంది. నొప్పి, బాధ, వేదన కలిగితేనే హృదయంలో ఉన్నది బయటకు వస్తుంది. వాళ్ళని బాధ పెట్టాడు దేవుడు, బాధ కలిగించాడు ఆయనే. కానీ హృదయంలో నుంచి దూషణ వచ్చింది, దూషణ మాటలు వచ్చినాయి హృదయంలో నుండి, కృతజ్ఞత లేని మాటలు వచ్చినాయి, లోకపరమైన మాటలు వచ్చినాయి. లోకపరమైన మాటలు ఫెయిల్ అయిపోయారు. అందుకే కనాన్ చేరలేకపోయారు. అదేంటండి. కానీ ఎంతోమంది భక్తులు పాస్ అయ్యారు తెలుసా? ఎంతోమంది పాస్ అయ్యారు. నాని చెప్పాడు, యోసేపు పాస్ అవ్వలేదా? పాపమే వచ్చి పట్టుకొని పీడిస్తుంది. ఒక్కసారి కమిట్ అవ్వు. ఇక నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావో ఊహకందదు. అట్లుంటుంది నీ పొజిషన్. ఒక్కసారి కమిట్ అవ్వు అంటుంది పాపం. కమిట్ అయ్యాడా? అయ్యే అవకాశం ఉంది, అయ్యాడా? నేను ఇక్కడ కమిట్ అయితే నా దేవుడు ఏమవ్వాలా? నా దేవుడు ఏమవ్వాలా? నన్ను నమ్మాడు నా దేవుడు, నన్ను నమ్మాడు. నన్ను నమ్మి నా దేవుడు ఏమవ్వాలా? ఈ దుష్కార్యము చేసి పాపాన్ని మూట కట్టుకొని నా దేవుని దృష్టికి నేనేమవ్వాలా? నాతో కమిట్మెంట్ కాకుండా తప్పించుకుంటే నీకు శ్రమలు వచ్చేస్తాయి, చెరసాలు వచ్చేసిద్ది. అయినా పర్వాలేదు, చెరసాలకైనా వెలుటకు ఇష్టపడ్డాడు తప్ప పాపంతో కమిట్మెంట్ కావటానికి ఇష్టపడలేదు. అట్ట పాస్ అవ్వలేవా? ఉన్నదంతా పోయింది. 10 మంది పిల్లలు కూడా చచ్చిపోయారు, భార్య కూడా దూషించింది. చివరికి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరు దూరం అయిపోయారు. బంధువులు దగ్గరకు కూడా రావట్లేదు. ఒక్క మాట అనలేదట దేవుణ్ణి. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట అనలేదంట. ఎవరు? యోబు. నువ్వు ఎన్నిసార్లు అని ఉంటావు? పడిపోయాడా? పడిపోలేదు. ఎన్ని పరీక్షలు, అన్నిట్లో నెగ్గాడు, పాస్ అయ్యాడు, విజేత అయ్యాడు, అంతే. మరి మన సంగతి ఏంది? చిన్న వాటికి బొక్కబార్లు పడుతున్నావు, మామూలుగా పడవు, బొక్కబార్లుగా. ఎన్ని పళ్ళు ఉంటాయి నోట్లో? 32 ఉంటాయి. 16 రాలిపోతాయి పడ్డావంటే. 16 రాలేదంటూ పడతావు నువ్వు. 36లో 16 రాలిపోయేటట్టు పడతావు. చిన్న వాటికే ఏంటండి ఈ పరీక్షలు అంటారు. ఏంటండి ఈ పరీక్షలు? వామ్మో, ఏంటండి ఈ పరీక్షలు అనేవాడు దద్దమ్మ. అంటే పరీక్ష లేకుండా పోస్ట్ కొట్టాలని చూస్తున్నారా? పరీక్ష లేకుండా పోస్ట్ ఎట్ట వచ్చిద్ది? నిన్ను ఎవరైనా ఏ పనిలో పెట్టుకోవాలన్నా నిన్ను ఎగ్జామ్ చేస్తారు ఖచ్చితంగా. కూలి పనికి పెట్టుకోవాలన్నా ఒక కూలోడు కావాలా,
బండి వేసుకొని మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో చాలామంది నిలబడి ఉంటారు, అవునా? ఎంతోమంది నిలబడి ఉంటారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? మట్టి పని చేయాలి, పలుగేసి మట్టి మట్టి లేపి గడ్డలు వాటిని పారతో బొచ్చుకేసుకొని నెత్తి మీద పెట్టుకొని 2-3 అంతస్తులు ఎక్కి అక్కడ వేసి రావాలి. మట్టి అయినా, ఇసుకైనా, కంకరైనా, సిమెంట్ అయినా. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? యజమాని. నాలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటాడా? ఎందుకని? నేను కూడా నిలబడి ఉన్నాను మరి వాళ్ళల్లో. నాలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోడు. ఎందుకు? నాకు పలుగు లేకపోదని తెలుసు అడికి. పరీక్షిస్తాడా లేదా? అందరినీ పరీక్షిస్తాడు. ఎవడైతే బలంగా ఉన్నాడో వాడిని పిలిచి బండెక్కించుకొని ఇంటికి తెచ్చుకుంటాడు.